ట్రబుల్ షూటర్. హరీష్ రావు ఎక్కడ పోతే అక్కడ ట్రబుల్ షూటర్ పేరు 10 ఏళ్ళు పేరు. బాబా బాబా హరీష్ రావు పేరు మామూలుగా మారుమోగలేదా ఈ రాష్ట్రంలో. ట్రబుల్ షూటర్ ఏడబోతే అక్కడ గెలిపించుకొస్తాడు. కొడంగల్ రేవంత్ రెడ్డిని ఓడించుకొచ్చాడని చెప్పి గొప్ప చెప్పారు కదా. ఎందుకో గిడ గెలిపించుకోకపోయా. రఘునందన్ రావు చేతిలో చిత్తుగా ఓడిపోయాల సిగ్గుశరం లేక హరీష్ రావుకు. ఇంకా మాకేం ప్రాబ్లం కాదు, నీకేం ప్రాబ్లం అవుతుంది మరి? పోయేది ముసలోడు బొందలకు పోయేది, తర్వాత నీ బామ్మర్ది. నిజంగా చెప్పాలంటే హరీష్ రావుకి సంతోషకరమైన విషయమే. లైవ్ చూస్తున్న కూడా తెలవాలి ఇది. హరీష్ రావుకు చాలా హ్యాపీ ఇది. ఇట్లా జరగాలని కోరుకుంటాడు హరీష్ రావు. గెలవాలని కోరుకుంటే ఆయన నష్టపోతాడు, పోటీ ఉంటది. ఇవాళ ఇట్లా జరిగిన తర్వాత దీన్ని లేపుకుంటే ఆయనకు అవకాశం వస్తుంది. ఎక్కడికెళ్ళి కేటీఆర్ అసమర్థుడు అనేది ప్రూవ్ చేయడానికే హరీష్ రావు కంకణం కట్టుకుంటూ అనేది అందరికీ తెలుసది, అందరికీ తెలుసు. కేసీఆర్ మదిలో కూడా ఆయన నా వారసుడెవడు, రాజకీయ వారసుడెవరు అని చెప్పలేని పరిస్థితులలో ఇరకాటంలు ఉంటే ఒక టీవీ ఛానల్ అడిగితే కూడా వాళ్ళకు వాళ్ళు ఎస్టాబ్లిష్ కావాలి, కానీ ఒకటి చేస్తే ఒకటి ప్రొజెక్ట్ చేస్తే నాయకుడు కాదు అని అడుగుతారు అన్నారు. సో అందుకోసమే ఇక్కడ కూడా హరీష్ రావు కోరుకునేది కూడా నాకు పోటీ ఉంది, ఇక్కడ ఈ కారణం చేత ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోతే ఇక నెక్స్ట్ నాకే అవకాశం అని నెంబర్ 2 నెంబర్ 3 కోసమే పోరాటం జరుగుతూ ఉంది. నిజంగా కుటుంబంలో ఉన్నటువంటి కలహాల వలనే ఇలా ఇట్లా రోడ్డున పడ్డది వాళ్ళ కుటుంబం.